నీ ప్రధానమైన శత్రువు నీ మనస్సే. చాలాసార్లు వాళ్ళ జీవితాల్లో జరిగిన కష్టాలకి, వాళ్ళ జీవితాల్లో జరిగిన నష్టాలకి, వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులకి సింపుల్గా ఒకళ్ళ మీద దోషేస్తారు. ఎవరి మీద? సింపుల్గా ఎవరి మీద దోషేస్తారు? ఇదంతా సైతాన్ చేసింది, ఇదంతా. నో నో, సైతాను తీసుకుపోయి యేసుప్రభు కాళ్ళ కింద పెట్టేసింది. ఎప్పుడో సైతానుకు తావే లేదు, సైతానుకు అవకాశమే లేదు. వాడు ఈజీ దొరికినని వాడి మీద పెట్టేస్తారు. నిన్ను మోసం చేసేది, నిన్ను పడగొట్టేది నీ మనసే. చెప్పండి, నా మనస్సే నా పెద్ద శత్రువు. నీకు శత్రువు ఎవరు? బయట నుంచి రాడు నీ శత్రువు, నీ లోపలనే ఉన్నాడు. అదే నీ మనస్సు. అందుకనే మనస్సు యొక్క శక్తి ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ద పవర్ ఆఫ్ మైండ్.